ఎన్టీఆర్ హీరోగా 'అశ్వినీ దత్ యుగపురుషుడు' చిత్రాన్ని నిర్మిస్తున్న రోజులవి. అశ్వినీ దత్‌ను కలవడానికి ఓ రోజు సెట్‌కు వెళ్లారు అర్జునరాజు. అప్పటికి ఆయన నిర్మాతగా మారలేదు. ఆ సెట్‌లోనే ఎన్టీఆర్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. అర్జునరాజుతో చాలాసేపు మాట్లాడారు ఎన్టీఆర్. అంత పెద్ద హీరో తనతో స్నేహంగా మాట్లాడేసరికి అర్జునరాజు ఎంతో పొంగిపోయారు. అప్పటినుండి ప్రతిరోజూ ఎన్టీఆర్‌ను కలవడానికి సెట్‌కి వెళ్ళేవారు. మరింత చనువు ఏర్పడిన తర్వాత తనకు ఓ సినిమా చేయమని ఎన్టీఆర్‌ను కోరగానే ఆయన సరేనన్నారు. అయితే మరో ఏడాది వరకు ఎన్టీఆర్ డేట్స్ లేవు. అంతవరకు వెయిట్ చేయడం అర్జునరాజుకు ఇష్టం లేదు. వెంటనే సినిమా తీసేయాలనే ఉత్సాహం వచ్చింది. ఆ విషయం ఎన్టీఆర్‌కు చెబితే ఆయన ఓ ఉపాయం చెప్పారు. ఎన్టీఆర్‌తో ఇంతకు ముందు పరమానందయ్య శిష్యుల కథ వంటి చిత్రాన్ని నిర్మించిన తోట సుబ్బారావు దగ్గర ఎన్టీఆర్ డేట్స్ ఉన్నాయి. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన సినిమా తీసే పరిస్థితుల్లో లేరు. అందుకే ఆయనకు కొంత డబ్బు చెల్లించి ఆ డేట్స్ తీసుకోమని ఎన్టీఆర్ సలహా ఇచ్చారు. ఆ ప్రకారమే చేశారు అర్జున్ రాజు. అలా 'వేటగాడు' సినిమాతో రోజా మూవీస్ సంస్థ ప్రారంభమైంది. అర్జునరాజు, శివరామరాజు, కుమార్జీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడిగా రాఘవేంద్రరావును ఎన్నుకున్నారు. ఆ తర్వాత కథ కోసం చర్చలు మొదలయ్యాయి. చాలా కథలు విన్నారు. హిందీ, తమిళ చిత్రాలు కూడా చూశారు. ఏవీ నచ్చలేదు. ఆ సమయంలో రాఘవేంద్రరావుకు ఓ ఆలోచన వచ్చింది. హీరో వేట కోసం అడవికి వెళతాడు. అక్కడ ఓ పులిని కాపాడతాడు. దాంతో సిటీకి తిరిగి వస్తాడు. ఆ పాయింట్ చుట్టూ కథ అల్లితే ఎలా ఉంటుందని రచయిత జంధ్యాలను అడిగారు రాఘవేంద్రరావు. బాగుందని కథ అల్లారు జంధ్యాల. భాగవతంలోని సమంతకమణి ఎపిసోడ్ను ఇందులో కలిపారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ సరసన జయసుధ, జయప్రద ఎక్కువగా నటించేవారు. ఈ సినిమాలో కూడా వాళ్లలో ఎవరో ఒకరు ఉంటారని అంతా భావించారు. అయితే రాఘవేంద్రరావు మదిలో మరో హీరోయిన్ ఉంది. తన దర్శకత్వంలో 16 ఏళ్ల వయసు చిత్రంలో నటించిన శ్రీదేవి ఆమె. ఆ పేరు వినగానే అర్జునరాజు ఆశ్చర్యపోయారు. బడిపంతులు చిత్రంలో ఎన్టీఆర్‌కు మనవరాలుగా నటించిన శ్రీదేవిని ఆయన ప్రియురాలుగా ప్రేక్షకులు అంగీకరిస్తారా అని ఆయన సందేహం వ్యక్తం చేశారు. హీరోల వయసు గురించి ప్రేక్షకులు పట్టించుకోరు. కొత్త కొత్త హీరోయిన్లతో నటిస్తే మెచ్చుకుంటారు అని రాఘవేంద్రరావు నమ్మకం. ఎన్టీఆర్ కూడా నిన్న కాక మొన్న మా ఒడిలో కూర్చున్న ఆ చిన్నపిల్ల హీరోయినా అని మొదట అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీదేవి వేరే చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తోందని రాఘవేంద్రరావు చెప్పంగానే మీ ఇష్టమని ఊరుకున్నారు ఎన్టీఆర్. అయితే ఈ వార్త తెలియగానే పరిశ్రమలో కామెంట్లు మొదలయ్యాయి. మనవరాలుగా వేసిన అమ్మాయి ఎన్టీఆర్ పక్కన హీరోయినా? హవ్వ అన్నారంతా. ఆ కామెంట్ రాఘవేంద్రరావు చెవిలో వేశారు నిర్మాతలు. ఆయన ఏమీ మాట్లాడలేదు. ఆకుచాటు పిందె తడిసే పాటతో షూటింగ్ ప్రారంభించారు. శ్రీదేవికి 104 డిగ్రీల జ్వరం. అందులోనూ వానపాట. అయినా ఎన్టీఆర్ పక్కన నటించే ఛాన్స్ మిస్ అవుతుందేమో అనే భయంతో పాట చిత్రీకరణలో పాల్గొన్నారు శ్రీదేవి. పాట చిత్రీకరణ పూర్తి కాగానే ఎడిట్ చేసి నిర్మాతలకు చూపించారు రాఘవేంద్రరావు. ఆ పాట చూసి ఆయన్ని కౌగిలించుకొని మీ జడ్జ్మెంట్ కరెక్ట్ అని అభినందించారు అర్జునరావు. 28 రోజుల పాటు ఊటీలో, 4 రోజుల పాటు చెన్నైలో జరిగిన షూటింగ్తో వేటగాడు చిత్రం పూర్తయింది. 33 లక్షల బడ్జెట్తో చిత్రం తయారైంది. వేటగాడు చిత్రంలో హైలైట్ అయిన పాత్రలు మరో రెండున్నాయి. వాటిని రావు గోపాలరావు, సత్యనారాయణ పోషించారు. తండ్రి కొడుకులుగా వీరిద్దరు నటించారు. హ్యాట్ దగ్గర్నుంచి బూట్ వరకు ఒకే కలర్లో కనిపించే సత్యనారాయణ, యతిప్రాసలతో గుక్క తిప్పుకోకుండా డైలాగులు చెప్పే రావు గోపాలరావు తమ అభినయంతో అదరగొట్టేశారు. ఆ పాత్రలకు జంధ్యాల రాసిన డైలాగులు ప్రేక్షకుల్ని అలరించాయి. 1979 జూలై 5న 40 ప్రింట్లతో వేటగాడు చిత్రం విడుదలైంది. ఎన్టీఆర్, శ్రీదేవి జంటకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
53 రోజులకే ఈ సినిమా ₹1,00,00,000 వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్స్ నెలకొల్పింది. 29 కేంద్రాల్లో 100 రోజులు, 6 కేంద్రాల్లో 25 వారాలు, 2 కేంద్రాల్లో 200 రోజులు ఆడింది. వేటగాడు చిత్రంతో ఎన్టీఆర్ ఇమేజ్ రెట్టింపు కావడమే కాకుండా పారితోషికం పెరిగింది. ఈ సినిమా తర్వాత ఆయన పారితోషికం 10 లక్షలకు చేరుకోవడంతో హయ్యెస్ట్ పెయిడ్ హీరోగా రికార్డ్ నెలకొల్పారు. కొన్ని సినిమాలు కాంబినేషన్స్ గురించి చెప్పుకుంటుంటే విచిత్రంగా అనిపిస్తుంది. కొన్ని కాంబినేషన్ల గురించి అతిగా ఊహించుకుంటాం. సూపర్ హిట్‌ను ఎక్స్‌పెక్ట్ చేస్తాం. తీరా విడుదలయ్యాక రిజల్ట్ చూసి షాక్ అవుతాం. కానీ ఎలాంటి అంచనాలు లేకుండా కొన్ని చిత్రాలు రిలీజ్ అయ్యి అద్భుతమైన విజయాలను సాధించి ఆశ్చర్యపరుస్తాయి. ఇక అప్పటి నుండి ఆ కాంబినేషన్ బాక్సాఫీస్‌కి చిరునామాగా మారుతుంది. సూపర్ స్టార్ కృష్ణ, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కాంబినేషన్ అలాంటిదే. ఆ రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ విషయంలో ఓ టాక్ ఉండేది. ఆయన సొంతంగా నిర్మించిన చిత్రాలే హిట్ అవుతాయని, బయట నిర్మాతలు తీసిన సినిమాలు అంతగా ఆడవు అని. అది కరెక్టు కాదని బాక్సాఫీస్ సాక్షిగా తొడగొట్టి సూపర్ హిట్ సాధించి నిరూపించిన చిత్రం 'ఊరికి మునగాడు'. సూపర్ స్టార్ కృష్ణ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకుడు కావడం గమనార్హం. 1980 సంక్రాంతికి హీరో కృష్ణ, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం 'భలే కృష్ణుడు'. ఇది రాఘవేంద్రరావు సొంత చిత్రం కావడంతో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ రిజల్ట్ వారిని నిరాశపరిచింది. ఆ తరువాత 2 నెలలకు వీరిద్దరి కాంబినేషన్లోనే వచ్చిన మరో చిత్రం 'ఘరానా దొంగ' ఓకే ఓకేగా ఆడిందది. ఓహో అనేంతగా హిట్ అయితే కాలేదు. అందుకే తమ కాంబినేషన్లో వచ్చే మూడవ చిత్రం తప్పనిసరిగా సూపర్ హిట్ కావాలని రాఘవేంద్రరావు నిర్ణయించుకున్నారు. తన స్నేహితుడు అడుసుమిల్లి లక్ష్మీకుమార్ ఆ చిత్రానికి నిర్మాత కావడంతో రాఘవేంద్రరావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సినిమా కోసం రచయిత సత్యానంద్ అద్భుతమైన కథను తయారు చేశారు. గ్రామీణ నేపథ్యంలో జరిగే వినోదాత్మక కథ ఇది. ఆకతాయి హీరోయిన్, బావమరదళ్ల సరసాలు, హీరోతో చేతులు కలిపి తండ్రి తప్పుదిద్దే హీరోయిన్, మామను ఆట పట్టించే కాబోయే అల్లుడు, ఇలా వినోదభరితంగా కథ ఉంటుంది. అయితే హీరో కృష్ణకు ఇదంతా చెప్పలేదు రాఘవేంద్రరావు. గ్రామీణ నేపథ్యంలో జరిగే ఎంటర్టైనర్ అని మాత్రమే చెప్పారట. ఆయన మీద నమ్మకంతో డేట్స్ కూడా ఇచ్చేశారట కృష్ణ. 'ఊరికి మునగాడు' చిత్రం షూటింగ్లో అధిక శాతం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, కూళ్ల, వాకతిప్ప, రామచంద్రాపురం ప్రాంతాలలోనే జరిగిందట. పాటలతో సహా చిత్రాన్ని అక్కడే తీశారు. ఈ చిత్రంలో ఇంజనీర్గా నటించారు కృష్ణ. గన్ పాపారావుగా రావు గోపాలరావు నటించారు. ఆయన్ని కృష్ణ టీజ్ చేసే సన్నివేశాలు ప్రేక్షకులను అలరించాయి. అలాగే దివిసీమ తుఫాన్ బాధితులను కృష్ణ ఆదుకునే దృశ్యాలు, కథని నుండి మనుషులైతనే పాట కూడా హైలైట్గా నిలిచింది. ఈ సినిమాలో హైలైట్ సాంగ్ 'ఇదిగో తెల్ల చీర, ఇవిగో మల్లెపూలు'. కృష్ణ జయప్రదపై చిత్రీకరించిన ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా నచ్చేసింది. 'ఊరికి మునగాడు' చిత్రాన్ని అప్పటికి 5-6 సార్లు చూసేసినా కేవలం ఈ పాట చూడడానికి థియేటర్కు వెళ్లి పాట చూసేసి బయటకొచ్చేసిన అభిమానులు కూడా ఎందరో అట. అలాగే విలన్ రావు గోపాలరావు, ఆయన సహచరుడుగా నటించిన అల్లు రామలింగయ్య ట్రాక్ జనానికి తెగ నచ్చేసింది. విలన్, అతని వెంట సహాయకుడిగా కామెడీ విలన్ ఉండడం పాత సినిమాల ఫార్ములా. 'ఊరికి మునగాడు' చిత్రంతో స్థిరపడిన ఆ ఫార్ములా తర్వాత ఓ ట్రెండ్గా తెలుగు తెరపై నిలిచింది. రచయిత సత్యానంద్, రాఘవేంద్రరావు ఈ ఫార్ములాను తీర్చిదిద్దారనే చెప్పాలి. 1981 జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదలైన 'ఊరికి మునగాడు' చిత్రంపై పెద్దగా అంచనాలైతే లేవట. ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా థియేటర్‌కు వెళ్లిన హీరో కృష్ణ అభిమానులకు హీరో ఇంట్రడక్షన్, కథ నడిచే విధానం, డైలాగ్స్, సాంగ్స్ తెగ నచ్చేశాయట. బొమ్మ సూపర్ హిట్ అనుకుంటూ కాళ్ళరెగరేసుకుంటూ థియేటర్లోంచి బయటకొచ్చారు సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్. అదే సంక్రాంతికి విడుదలైన ఎన్టీఆర్ 'ప్రేమ సింహాసనం' చిత్రాన్ని కూడా కాదని 'ఊరికి మునగాడు' చిత్రానికి ప్రేక్షకులు పట్టం కట్టారు. సూపర్ స్టార్ కృష్ణ కెరియర్లోనే మూడవ బిగ్గెస్ట్ హిట్గా ఈ సినిమా నిలిచింది. గ్రామీణ వాతావరణంలో రూపుదిద్దుకున్న హీరో కృష్ణ చిత్రాలన్నీ కూడా హిట్టే. ఈ విషయాన్ని మరొకసారి నిరూపించిన చిత్రం 'ఊరికి మునగాడు'. 1981 సంక్రాంతి కానుకగా 5 చిత్రాలు విడుదలయ్యాయి. జనవరి 1న అక్కినేని నటించిన 'శ్రీవారి ముచ్చట్లు',
9న శోభన్ బాబు నటించిన జగమొండి, 14న శోభన్ బాబు దేవుడు మావయ్య, కృష్ణ నటించిన ఊరికి మొనగాడు, కృష్ణంరాజు నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాలు విడుదలయ్యాయి. శ్రీవారి ముచ్చట్లు హిట్టుతో అక్కినేని కొత్త సంవత్సరానికి శుభారంభం పలకగా ఆ విజయ పరంపరను ఊరికి మొనగాడు చిత్రం కొనసాగించింది. ఈ సినిమా విడుదలైన సరిగ్గా నెల రోజులకు అక్కినేని మరో చిత్రం ప్రేమాభిషేకం విడుదలై బాక్సాఫీస్ ని షేక్ చేసేసింది. ఆ కలెక్షన్లు ఉధృతిలో కూడా ఊరికి మొనగాడు తన సత్తాని చాటుకుని నిలబడ్డాడు. హీరో కృష్ణ, రాఘవేంద్రరావు కాంబినేషన్ కు తొలి బ్లాక్ బస్టర్ హిట్ అదే. 11 కేంద్రాలను 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 1981 ఏప్రిల్ 25న ఊరికి మునగాడు చిత్రం శత దినోత్సవాన్ని మద్రాస్ ఫామ్ గ్రో హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన నిర్మాతలు ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండాలి అనే సదుద్దేశంతో వళ్లు దాచుకోకుండా సోదరుడు కృష్ణ కష్టపడుతుంటారు. ఆయన త్వరలో దర్శకత్వం వహించాలని కోరారు. ఆ తర్వాత సింహాసనం చిత్రానికి దర్శకత్వం వహించి ఎన్టీఆర్ కోరికను నెరవేర్చారు కృష్ణ.